వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. ముందుగా బుల్టన్స్లోని హెడ్లైన్ చూద్దాం. మల్కాజ్గిరి ప్రాంత సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కృషి చేస్తుంది. ఓల్డ్ బోయిన్పల్లిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ ఈటెల రాజేందర్. ఐకేసీ సెంటర్లోని వరి ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ రైతులు ఆగ్రహం. మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధాన్యము నిప్పంటించి నిరసన తెలుపుతున్న రైతులు. మత్స్యకారులు జీవనోపాధ్యాయులు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. విశాఖ సముద్రంలోనే కృత్రిమ ఔషధాలను విడుదల చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి. కర్నూలు జిల్లా కోడుమూరులోని మినీ మహానాడులో పాల్గొన్న ఎంపీ నాగరాజు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ బోయిన్పల్లిలోని బీజేపీ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతంలోని ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మురికి కాలువలు, శుభ్రత మరియు తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి హైదరాబాద్లో చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి హైదరాబాద్ నగరం. ఈ హైదరాబాద్ నగరంలో అతి స్ట్రాంగ్గా ఉండేటువంటిది పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం. కూకట్పల్లి నియోజకవర్గం మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పట్టుకొమ్మలాగా ఉంది. పర్మనెంట్ ఆఫీస్తో ఈ రాష్ట్రానికి ఎక్కడ స్ఫూర్తినివ్వాలన్నా, ఎక్కడ ప్రోగ్రాంలు ఇవ్వాలన్నా కూడా కూకట్పల్లి నుంచే స్టార్ట్ చేసేటువంటి గొప్ప సాంప్రదాయం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈరోజు బోయిన్పల్లి కూకట్పల్లి నియోజకవర్గంలో భాగం కాబట్టి ఈ డివిజన్ కార్యాలయాన్ని, పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మా జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, కాంతారావు గారు, వడ్డేపల్లి రాజు గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా తిరుపతి లోకల్గా లీడర్ మా పాత అధ్యక్షులు పప్పు పటేల్ గారు, సంతోష్ గౌడ్ గారు, కృష్ణ నాయకుల సమక్షంలో ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఆవిష్కరించుకున్నది. నిత్యం మా స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక డబుల్ బెడ్రూమ్ కావాలన్నా, ఇక్కడ మురికి కాలువలు బాగుపడాలన్నా. మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కూరు గ్రామంలో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ఐకేసీ సెంటర్ లో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్లపై వరి ధాన్యాన్ని తగలబెట్టి నిరసనగా తెలుపుతున్న రైతులు ముల్లం కంచెలు వేసి రహదారిని దిగ్బందీ చేశారు. ఎంఆర్ఓ వచ్చి తక్షణమే కొనుగోలు సమస్యలను పరిష్కరించేందుకు రైతులు డిమాండ్ చేశారు. బస్సులలో ఈ మున్సిపల్ తీయండి, మనం కూడా కూర్చుంటే వస్తారు అందరూ. ఏమంటారు గురించి పట్టించుకోరా, రైతుల గురించి పట్టించుకోరా, మరి అవసరం లేదా? వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు లేబర్ కరెక్ట్ ఇవ్వట్లేదని అధికారులు, వీళ్ళు ఇక్కడ ఉన్న అధికారులు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు కలెక్టర్ కూడా ఇక్కడ ఉన్న లేబర్ ప్రాబ్లం ఉందని తెలుసు అని చెప్తున్నారు. మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నట్టు? వీళ్ళ రైతుల కోసం పడతలేదా? ఈ అకాల వర్షాలకు ప్రతి వాతావరణం మీకు తెలుసు కదా. మరి ఇక్కడ ఉన్న ఓట్లు ఇక్కడనే ఉండనా? ఏం కావాలి? మొత్తం మూలకాలు వచ్చి అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి. రైతులు అగాధంగా నష్టపోతున్నారు. ఇమీడియట్లీగా 10 days కంప్లీట్గా వీటిని లేపాలని మనం చేస్తున్నా కలెక్టర్ గారికి. ఒకటే చెప్తున్నాము, ఇమ్మీడియట్లీగా ఒక 4-5 రోజులలో మీరు ఈ ఓట్ల కుప్పలని
తీసేయాలని మనం చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున మేము ఖచ్చితంగా ధర్నా చేయాల్సి వస్తుంది. రైతులు ఇది మీకు హెచ్చరిక, మామూలు మాట కాదు, హెచ్చరిక చేస్తున్నాము. ఖచ్చితంగా చెప్తున్నా, దీనికి బ్యాంక్ సంబంధించిన వాళ్ళు కంప్లీట్ గా అందరూ కూడా చైర్మన్ తో సహా ప్రతి ఒక్కరు లేబర్ అరేంజ్ చేసి లారీలను అరేంజ్ చేసి ఇమ్మీడియట్లీగా ఈ ఒడ్ల కుప్పలను లేపాలని రైతుల తరపున అందరి తరపున. విశాఖలోని జలారి ఏడాడ సముద్రంలోని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కీజరావు అచ్చెన్నాయుడు కృత్రిమ అవయవాలను విడుదల చేశారు. వీటి ఏర్పాటుతో మత్స్య సంపదన అభివృద్ధి, మత్స్యకారులు జీవనోపాధి మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలోని మొదటి విడుదలగా 12 యూనిట్లు ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఇతర జిల్లాలను ఏర్పాటు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సార్ మొబైల్ కింద దించండి గురుగారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని టీడీపీ ముని మహానాడు సమావేశంలో వైభవంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎమ్మెల్యే బోగుల దస్తగిరి పాల్గొన్నారు. అనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. కోడుమూరు నియోజకవర్గం మినీ మహానాడు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు, అలాగే వేదిక మీద ఆశించినటువంటి మన కోడుమూరు నియోజకవర్గానికి బలమైన నాయకత్వం కలిగినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎస్పెషల్లీ, అలాగే జిల్లా అధ్యక్షుడు సిద్ధార్థ గారికి, మరియు మన ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరి గారికి, మరియు ఇందాకనే ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయినటువంటి మన రామలింగేశ్వర గారికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోదరులారా, నేను చెప్పేది అంటే ముఖ్యంగా ఈ కోడుమూరు భౌగోళికంగా మన కర్నూలు పార్లమెంట్ తీసుకుంటే నేను 4 విషయాలు పంచుకుంటాను. కర్నూలు పార్లమెంట్ లో 7 అసెంబ్లీలు ఉంటే 7 అసెంబ్లీలకల్లా రిజర్వ్డ్ అసెంబ్లీ అంటే మనది ఎస్సీ అసెంబ్లీ, మనది కోడుమూరు అని మీకు అందరూ తెలిసే విషయమే. కానీ మహానుభావులు ఎంతమంది ఉన్నా కూడా ఈ కోడుమూరు నియోజకవర్గం నుంచి కర్నూలు పార్లమెంట్ లో అత్యధిక మెజార్టీ, ఎంత అంటే గణనీయమైన మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గం కోడుమూరు. ఎందుకంటే మనకు విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు ఎలక్షన్ లో ఏ విధంగా జరిగిందో మీకు అందరూ చూసిన విషయమే. ఏకపక్షంగా ఆయన ఆ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ 7 అసెంబ్లీలకల్లా బలమైన మెజార్టీ రావాలని చెప్పేసి ఎంతో తపంతో దాదాపు 34,000 మెజార్టీ తీసుకొచ్చారంటే ఆశామాషి విషయం కాదు. కాబట్టి అంత బలమైన నాయకత్వం మనకు ఉందంటే, ఆ నాయకత్వం కింద మనం అంతా ఇక్కడ కూర్చున్నామంటే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చేవాడు మీకు, ఎందుకంటే కొన్ని విషయాలు మీకు తెలియవు, నేను చెప్పాలి, నా బాధ్యత. నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వస్తే కూడా అన్న విష్ణువర్ధన్ గారు వచ్చి ఆ కోడుమూరు నియోజకవర్గం నీటి పరిస్థితి బాగాలేదని చెప్పేసి అక్కడ సార్తో చర్చించడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేక ప్రణాళిక దానికి కార్యాచరణ ఏర్పాటు చేయాలా, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉండగానే ఈ కోడుమూరు నియోజకవర్గంలో నీటి సమస్య అనేది ఉండకూడదని చెప్పేసి పరితపిస్తా ఉన్నారు. వాస్తవంగా ఎన్నో రకాలుగా మేము చంద్రబాబు నాయుడు గారికి పోతే కూడా సార్ ఫైల్ పట్టుకొని దాన్ని చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది అంటే ఇదే కాదు, ఆయన యొక్క నాయకత్వంలో మన నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే ఒక కమిట్మెంట్ తో, ఖచ్చితమైన కమిట్మెంట్ తో మీకు ఎంత న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భరోసాతో చెప్తున్నా. అంతేగాక ఎందుకంటే మినీ మహానాడు సందర్భంగా, ఎందుకంటే మనం ఈ కోడుమూరు నియోజకవర్గంలో బలమైన నాయకత్వం కలిగి మనమంతా కోడుమూరులో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలని చెప్పేసి, అలాగే ఎందుకంటే మనకు తెలుగుదేశం పార్టీ గతంలో మీకు అందరూ తెలిసిన విషయమే 23 సీట్లకు పడిపోతే దాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇటువంటి నాయకత్వం, బలమైన నాయకత్వం అందరూ కలిసి చేయి కలిపి మీలాంటి వాళ్ళందరూ సహకారంతో ఈరోజు అఖండంగా 94% మ్యాండేటరీతో 164 సీట్లు పెట్టి మనం అనంతపురం పట్టణంలోని పీటీసీ స్టేడియంలోని సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి హామీ ఇచ్చారు. గతంలో పీటీసీలోకి వర్కర్స్ ను రాకుండా అడ్డుకున్నారని స్పష్టించారని ఎమ్మెల్యే దృష్టికి వర్కర్స్ తీసుకొచ్చారు. మంత్రి నారా లోకేష్, షాప్ చైర్మన్ రవినాయుడు దృష్టికి సమస్యలను తీసుకెళ్లిన అక్కడ ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పీటీసీలో సన్మానించారు వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు. ఒకసారి
కావాలంటే డిఎస్ఎల్ అడగండి సార్. ఈ మధ్య కాలంలో ఈ కోర్టులన్నీ తొలగించారు. మీరు మంచి హెల్ప్ చేసింది కాబట్టి సార్ అందరి తరఫున మీకు ప్రత్యేకంగా మరొకసారి ఎవరున్నా 2 విషయాల మీద మాట్లాడడానికి ఉంటే మాట్లాడించడానికి ఒక చిన్న సత్కారం చేసుకోవాలని వాటర్ సొసైటీ వారు ఇక్కడ పేదల్లో కానీ అనంత నగర ప్రజలకు కూడా మనం మంచి చేసిన వారం అవుతాం సార్. కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడ అలో చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. మేము ఆడుకుంటాము, మేము ఏమి చేయమని మంది అడిగాము, కానీ మాకు ఇంటి పర్మిషన్ రాలేదు. ఈరోజు సారీ ఆశీస్సులతో మాకు గ్రూప్ ఫోటో వస్తుంది సార్. అందరు ఇక్కడ ఒక్కసారి సార్. రోజు అనంతపురం పీటీసీ గ్రౌండ్లో చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. దీనికంటే గత 6 నెలల నుంచి ఇక్కడ ఒక అధికారి అత్యుత్సాహం వలన ఈ వాకర్స్ అయితే ఏమి, అలాగే వాలీబాల్ ప్లేయర్స్ అయితే ఏమి, కబడ్డీ ప్లేయర్స్ అయితే ఏమి, మొత్తం క్రీడాకారులంతా ఇబ్బంది పడ్డారు 6 నెలల నుంచి. గతంలో పోలీస్ ఎలక్షన్ అప్పుడు ఇక్కడ వాలీబాల్ కోర్ట్ అయితే ఏమి, తర్వాత వాకర్స్ ట్రాక్ అయితే ఏమి, అన్నీ ఉండేటివి. అవన్నీ పోలీస్ ఎలక్షన్లో భాగంగా తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత మళ్ళా ఈ స్టేడియాన్ని మేము యూటిలైజ్ చేసుకుంటామంటే పీటీసీ వాళ్ళు ఒక అధికారి ఉత్సాహం వల్ల వీళ్ళందరినీ అలో చేయలేదు. దాన్ని మా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మొన్న అనంతపురం వచ్చినప్పుడు వాళ్ళ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. మా లోకేష్ గారు ఒకటే చెప్పారు, నాకు ఈ గంటలో సాల్వ్ కావాలి ఈ ప్రాబ్లము. దాదాపు 6 నెలల నుంచి హోమ్ మినిస్టర్ దగ్గరికి అందరి దగ్గరికి తీసుకెళ్ళినా కానీ ఇది ఇవాళ రేపు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాగాపూర్ సమీపంలోని నేషనల్ హైవే 163 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు వెనుక నుంచి కొట్టింది. బస్సులో సుమారు 60 మంది ఉన్నట్లు సమాచారం. 4 ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయి మృతి చెందారు. స్థానిక సహాయంతో పోలీసులు మృతదేహాలను అతి కష్టంగా బయటకు తీశారు. పరిగిలో డిన్నర్ కు హాజరై తిరిగి తన గ్రామానికి ట్రావెల్స్ లో బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల చందనపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను ఎమ్మెల్యే కాలే యాదయ్య పరామర్శించి క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. జరిగిన దుర్ఘటన సందర్భంగా మరి మా శ్రీవల్ల నియోజకవర్గ చందనపల్లి గ్రామానికి చెందిన పెళ్లి విందుల కార్యక్రమం ముగించుకొని పోతుంటే మరి దుర్ఘటన జరిగిన సందర్భంగా 4 వ్యక్తులు మరణించడం దురదృష్టకరం. అది ఆత్మకు శాంతి చూపించాలని. ఖమ్మం నగరంలోని తిరంగ ర్యాలీ సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇల్లందు క్రాస్ రోడ్డు సమీపంలోని ర్యాలీ రాగానే కాంగ్రెస్ బీజేపీ ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు చెరగొట్టి పోలీసులు లాఠీ చార్జీలు గుప్పించారు. సుమారు 2 గంటల పాటు పోలీస్ స్టేషన్ ముందట హైడ్రామా నెలకొంది.
చెప్పండి అన్న, మీరు చెప్పండి, మాకు తెలిసిలే కానీ ఆడబెట్టద్దు. మనం పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఇస్లామిక్ టెర్రరిస్టుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు మన బంధువుల మీద, భారతీయుల మీద దాడి చేసిన దానికి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఆపరేషన్ సింధూర్ పేరేడుతో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా మట్టుబెట్టాము. అలాగే వాళ్ళు ప్రతీకారంతో మన మీదకి డ్రోన్లతోనూ మిసైల్తో దాడులు చేస్తే దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినటువంటి త్రివిధ దళాల అధిపతులకు, సైన్యానికి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే విధంగా దేశం మొత్తం కూడా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి తిరంగా ర్యాలీలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇలా జాతీయవాదులు అందరూ కలిసి ఖమ్మంలో ట్యాంక్ బండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు తిరంగా ర్యాలీని చేయడం జరుగుతుంది. ఈ చేసినటువంటి సందర్భంలో ఇల్లింద క్రాస్ రోడ్ దగ్గరకు ర్యాలీ వచ్చిన సందర్భంలో అక్కడ వాళ్ళు ట్రాఫిక్ ఆపారు. ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు తొందర ఏముంది, మేము వెళ్తాం, మాకు అర్జెంట్ పని ఉంది, ర్యాలీ ఆగుతుంది, మేము ముందర వెళ్తామని చెప్పిన సందర్భంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వారించారు. ఇంకొక 2 minutes అయితే ర్యాలీ అయిపోతుంది, దాని తర్వాత మీరు వెళ్దామని. ఆ సందర్భంలో వాళ్ళు వచ్చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఘర్షణకు దిగిన సందర్భంలో మనోళ్ళు పోయి ఆగండి, మీకు అంత తొందర ఏమన్న సందర్భంలో వాళ్ళు మన దేశాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దానికి మనోళ్ళు వాళ్ళని నెట్టిన తర్వాత మేము ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోయిన సందర్భంలో వాళ్ళు పోలీసులు వాళ్ళని ఇద్దరిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇదంతా అయిపోయిన తర్వాత విషయం ఏం జరిగిందనేది సిఐ గారిని తెలుసుకోవడానికి మేము వచ్చిన సందర్భంలోనే ఈ లోపలనే పోలీస్ స్టేషన్లో ఒక 200 మంది వాళ్ళ తాలూకు జనాలు పోగారు. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇది ఇన్స్టెన్షనల్గా చేయకపోతే ఒక 5 to 10 minutesలో ఒక 100 నుంచి 200 మంది ఇక్కడ పోలీస్ స్టేషన్లో గుమ్ముగూడాల్సిన పరిస్థితి ఏముంది? మనం భారతీయులందరం కలిపి సైనికులకు ధన్యవాదం తెలిపేటువంటి ర్యాలీ, ఇది జాతీయవాద ర్యాలీ చేస్తుంటే ఇలాంటి దుశ్చర్యలు చేసిన వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రేపు దీనికి మేము ఖమ్మం బంద్కు పిలుపునిస్తున్నాం. జాతీయవాదులందరం కలిసి కూడా ఖమ్మం బంద్కు పిలుపునిస్తున్నాం. అదేవిధంగా రేపు బండి సంజయ్ గారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, వస్తున్నారు ఇక్కడికి ఖమ్మం. మేము ఖమ్మం బంద్కు పిలుపుస్తున్నాం. దీని ఏదైతే జరిగిందో ఈ కుట్ర కోణాన్ని ఛేదించాలి, దోషులకు కఠినంగా శిక్షించే వరకు కూడా మేము పోరాడతామని ఈ విధంగా మీడియా మిత్రులందరూ తెలియజేస్తాం. కర్ణాటక రాజధాని బెంగళూరులోని వర్షం బీభత్సం సృష్టించుకుంది. నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాల్లో పాటు వాహనాలు నీటి మునిగాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై నీళ్లు చెరువులుగా తలపించాయి. ఎగువ ప్రాంతాలను ఓ అనాథాశ్రయంలో నీరు చేరడంతో వృద్ధులు, దివ్యాంగులు చాలా ఇబ్బందులు గురయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్కాజ్గిరి ప్రాంత సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కృషి చేస్తుంది. ఓల్డ్ బోయిన్పల్లిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ ఈటెల రాజేందర్. ఐకేసీ సెంటర్లోని వరి ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ రైతులు ఆగ్రహం. మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధాన్యము నిప్పంటించి నిరసన తెలుపుతున్న రైతులు. మత్స్యకారులు జీవనోపాధ్యాయులు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. విశాఖ సముద్రంలోనే కృత్రిమ ఔషధాలను విడుదల చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి. కర్నూలు జిల్లా కోడుమూరులోని మినీ మహానాడులో పాల్గొన్న ఎంపీ నాగరాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.